వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగపట్టి చూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్ ఎక్స్ కి చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా తీసుకొచ్చింది. సునీత విల్మోర్లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హెగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ISS నుంచి ఇదే వ్యోమనౌకలో పుడిమికి చేరుకున్నారు. ఇక అంతకుముందు ISS నుంచి భూమికి వీరి ప్రయాణం సాఫీగా సాగింది. కేవలం 8 రోజుల యాత్ర కోసం గత ఏడాది జూన్ 5వ తేదీన ISS కి వెళ్లిన సునీత విల్మోర్ చివరికి ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. సముద్రంలో దిగిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక వద్దకు చేరుకున్న స్పీడ్ బోట్ సహచరులకు వీడ్కోలు పలికి భూమికి తిరిగి బయలుదేరే ముందు ISS లోని వ్యోమగాములకు సునీత విల్మోర్, నిక్ హెగ్, గోర్బునోవ్ వీడ్కోలు పలికారు. అంతా కలిసి ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. తర్వాత సునీత బృందం తమ వస్తువులను ప్యాక్ చేసుకుని అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై ఉన్న క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. భారత కాలమానం ప్రకారం నిన్న ఉదయం 8:15 క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. ఉదయం 10:15 క్రూ డ్రాగన్ ISS తో విడిపోవడం, అన్డాకింగ్ మొదలైంది. ఇక 10:35 పూర్తిగా విడిపోయింది. భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇందుకోసం పలుమార్లు రాకెట్ ప్రజ్వలన విన్యాసాలు చేపట్టింది. ఆ వెంటనే భూమిపై ల్యాండింగ్ ప్రదేశం దిశగా క్రూ డ్రాగన్ ముందు భాగంలోని 4 డ్రాకో ఇంజిన్ల ప్రజ్వలనం మొదలైంది. 7:30 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. తర్వాత భూ వాతావరణంలోకి రీఎంట్రీ కోసం కోన్ భాగాన్ని వ్యోమనౌక మూసివేసింది. రీఎంట్రీ సమయంలో తలెత్తే తీవ్రస్థాయి వేడి నుంచి వ్యోమగాములను సురక్షితంగా ఉంచే వ్యవస్థను ఆన్ అయింది. ఇక రీఎంట్రీ సమయంలో భూ వాతావరణంలోకి వ్యోమనౌక చాలా వేగంగా ప్రవేశించింది. ఆ ర్యాపిడ్ కారణంగా ఏకంగా 1650 డిగ్రీల సెంటీగ్రేడ్ల వేడి ఉత్పన్నమై వ్యోమనౌక చుట్టూ ప్లాస్మా పేరుకుపోయింది. దీంతో కొంతసేపు వ్యోమనౌకతో కమ్యూనికేషన్ తెగిపోయి రేడియో సైలెన్స్ ఉత్కంఠ ఏర్పడింది. వ్యోమనౌక చుట్టూ ఉష్ణ కవచం సమర్థంగా పనిచేసి ఆ వేడిని తట్టుకుంది. రీఎంట్రీ తర్వాత రేడియో సైలెన్స్ ను ఛేదిస్తూ కమాండర్ నిక్ హెగ్ మాట్లాడడంతో కమాండ్ సెంటర్లో అందరిలో ఆనందం వెల్లివిరిసింది. సాగర జలాలకు 18,000 అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని 2 డ్రోగ్ చుట్లు విచ్చుకున్నాయి. ఆ సమయంలో వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్లు. డ్రోగ్ చుట్లు సమర్థంగా పనిచేయడంతో క్రూ డ్రాగన్ వేగం గణనీయంగా తగ్గిపోయింది. వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో 2 ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి. ఎస్ 9 నెలల తర్వాత సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ సురక్షితంగా అయితే భూమి మీదకి చేరుకున్నారు. సో వీరి యాత్ర కూడా చాలా సాఫీగా సాగింది. అయితే కేవలం 8 రోజుల కోసం వాళ్ళు ISS కి వెళ్ళి ఉండాల్సిన అవసరం వచ్చింది. సో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఏకంగా వాళ్ళు 9 నెలల పాటు ISS లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈరోజు ఉదయం చాలా సాఫీగా అయితే ఇక్కడికి చేరుకున్నారు. సో HMTV దీనిపై ఒక ప్రత్యేక చర్చనైతే చేపట్టింది. ఈ చర్చలో భాగంగా ఇస్రో మాజీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ శేషగిరిరావు మనకైతే అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అందరికీ నమస్కారం. నమస్కారం సార్. సార్ చాలా సేఫ్గా చాలా ల్యాండ్ మంచిగా అయితే సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ చాలా సేఫ్గా అయితే భూమి మీదకి చేరుకున్నారు. సో ఈ ప్రక్రియ అంతా కూడా వాళ్ళు ISS నుంచి బయలుదేరి భూమి మీదకు చేరుకునే వారికి ఈ ప్రక్రియ అంతా కూడా ఎలా సాగిందంటారు సార్? అద్భుతంగా సాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ
ఐఎస్ఎస్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అక్కడ కానివ్వండి, డ్రాగన్ క్రూ 9 మాడ్యూల్లో కానివ్వండి, సకల వ్యవస్థలు ఆటోమేటిక్గా పనిచేస్తాయి. అంటే ఆటోమేటిక్గా పనిచేయటం అంటే అర్థం ఏంటంటే ప్రతి వ్యవస్థలోనూ కంప్యూటర్ ఉంటుంది. ఆ కంప్యూటర్లో దానికి తగినంత ఏ విధంగా పనిచేయాలి అనే నిర్దేశించినటువంటి సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ ప్రతి వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లో ఉన్న సాఫ్ట్వేరు ఒకదానికొకటి అనుసంధానింపబడి ఉంటాయి. అంటే ఒకదానికొకటి డేటా ఎక్స్చేంజ్ చేసుకుంటూ అనుసంధానింపబడి ఉంటాయి ఒక నెట్వర్క్లో. అంటే ఐఎస్ఎస్లోనూ నెట్వర్క్ ఉంది, ఆ తర్వాత మన డ్రాగన్ క్రూ మాడ్యూల్లోనూ కంప్యూటర్ వ్యవస్థల మధ్య నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్లో నుంచి అంటే ఈ కంప్యూటర్ వ్యవస్థలో నుంచి క్షణక్షణం అందుతున్న డేటాను తీసుకుని అది ప్రత్యేకంగా ఈ వ్యోమగాములు కూర్చున్న చోట డిస్ప్లే ఏర్పాటు చేస్తారు. ఏ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఎంత దూరం పయనించాము మనం, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, ఏ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అనేది ఆ డిస్ప్లేస్ ముందు ప్రదర్శింపబడుతుంది. అవసరమైతే రాబోయే అరగంటలో ఏం జరుగుతుంది, అంతకుముందు జరిగిన దాంట్లో ఏదైనా మరి మెసేజ్లు ఉన్నాయో చూసుకోవటానికి వీలుగా వాళ్ళకి టచ్ స్క్రీన్లు ఉంటాయి. ఈ విధంగా ఇది ఆటోమేటిక్గా జరపబడుతున్న క్రియ. కానీ ఇలా జరుగుతున్నప్పుడు గ్రౌండ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఈ ఫ్లారిడాలో ఉన్నటువంటి అంతరిక్ష స్టేషన్లో గ్రౌండ్ కంట్రోల్ ఉంటుంది. గ్రౌండ్ కంట్రోల్లో ఒక్కొక్క విభాగానికి నిష్ణాతులైన శాస్త్రజ్ఞులు ఉంటారు. అంటే ప్రొపల్షన్కి సంబంధించిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళు, ఆ తర్వాత సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు, ఏరోడైనమిక్స్ వాళ్ళు, ఇలా వాటికి సంబంధించిన కన్సోల్స్లో కూర్చుని ఇంకా డీటెయిల్డ్గా పర్యవేక్షిస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా పర్యవేక్షిస్తున్నప్పుడు వీళ్ళకి ఏదైనా సమాచారం అందించాలి వ్యోమగాముల కంటే కింద నుంచి ఆ సమాచారం అందించగలుగుతారు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే మనం అనుకున్నటువంటి క్రూ డ్రాగన్ 9కి మధ్య, తర్వాత క్రింద ఉన్నటువంటి కంట్రోల్ సెంటర్కి మధ్య డైరెక్ట్గా సంకేతాలు అందించబడవు. ఏం జరుగుతుందంటే మధ్యలో ఒక గ్రౌండ్ స్టేషన్ అని ఉంటుంది. ట్రాకింగ్ అండ్ టెలిమెట్రీ గ్రౌండ్ స్టేషన్ అంటారు. ఈ ట్రాకింగ్ అండ్ టెలిమెట్రీ గ్రౌండ్ స్టేషన్ ఈ క్రూ మాడ్యూల్ నుంచి సందేశాలు అందుకుంటుంది. ఈ సందేశాలని కింద ఉన్నటువంటి కంట్రోల్ సెంటర్కి అందిస్తుంది. ఈ కంట్రోల్ సెంటర్లో ఉన్న వాళ్ళు క్రోడీకరించి ఏదైనా మెసేజ్లు పంపాలంటే మళ్ళీ గ్రౌండ్ స్టేషన్కి ఇస్తారు. ఈ గ్రౌండ్ స్టేషన్ క్రూ మాడ్యూల్కి అప్లింక్ చేస్తుంది. మరి మనకు తెలుసు ఈ క్రూ మాడ్యూల్ భూమి చుట్టూతా గంటన్నరకి ఒక ప్రదక్షిణం చేస్తుంది. మరి భూమి చుట్టూ అట్లా ప్రదక్షిణం చేస్తున్నప్పుడు భూమి కూడా తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు గ్రౌండ్ స్టేషన్ ఉన్నా కూడా, కంట్రోల్ సెంటర్ ఉన్నా కూడా ప్రతి ఆర్బిట్లోనూ ఈ క్రూ మాడ్యూల్ కనపడదు. కాబట్టి ఈ గ్రౌండ్ స్టేషన్స్ ఏం చేస్తారు అంటే భూమి చుట్టూతో ఉన్న కొన్ని గ్రౌండ్ స్టేషన్లని అనుమతి తీసుకుని అక్కడ కూడా డేటా అందుకోవటానికి నిశ్చయింపబడతాయి అన్నమాట. అంటే భారతదేశం చుట్టుపక్కల ఒక గ్రౌండ్ స్టేషన్ తీసుకోవచ్చు, ఆస్ట్రేలియాలో తీసుకోవచ్చు, ఆఫ్రికాలో తీసుకోవచ్చు, అమెరికాలో ఎలాగూ ఉన్నాయి, యూరోప్లో తీసుకుంటారు, రష్యన్ ఏరియాలో కావాలంటే తీసుకుంటారు. ఇలా గ్రౌండ్ స్టేషన్స్ని ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు అనుమతి తీసుకుని, సో ఏ గ్రౌండ్ స్టేషన్ మీద అయితే దీనికి విజిబిలిటీ ఉంటుందో అక్కడ డేటాని దాదాపు 2 మెగాబిట్స్ నుంచి 4 మెగాబిట్స్ పర్ సెకండ్ వరకు ఉంటుంది. ఆ డేటా ఆ గ్రౌండ్ స్టేషన్లో అందగానే గ్రౌండ్ నెట్వర్క్ ద్వారా కంట్రోల్ సెంటర్కి వస్తుంది. మనం అనుకున్నాం గ్రౌండ్ కంట్రోల్లో ఉన్నారు, క్షణక్షణం మానిటర్ చేస్తూ ఉంటారని. క్షణం అంటే దాదాపు ఎవ్రీ 100 మిల్లీ సెకండ్స్, అంటే గంటలో 1 సెకండ్లో 10వ వంతు ప్రతి పరికరం యొక్క పనితనాన్ని పరిశీలిస్తూ ఉంటారు. ఇంత పకడ్బందీగా జరుగుతున్నా కూడా ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ ఆటోమేటిక్గా జరిగిన ప్రక్రియని పైన వ్యోమగాములు వీక్షిస్తున్నారు, కింద మరి ఎక్స్పర్ట్లు వీక్షిస్తున్నారు. వీళ్ళందరి మధ్య జరుగుతూ అంచనా వేసుకుంటూ అనుకున్నది అనుకున్నట్టుగా జరపగలిగారనమాట. మీరు ఇందాక
ఇంట్రడక్షన్లో చెప్పున్నారు ఎలా జరిగింది అనేది. అలా జరుగుతున్నప్పుడు ఈ విధంగా ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉంటారనమాట అందరూ. ఈ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నప్పుడు వీళ్ళు మొట్టమొదటి చేసేది ఏంటంటే, ఈ వ్యోమగాములు వాళ్ళ యొక్క సూటును ధరించిన తర్వాత వాళ్ళ సీట్లో కూర్చున్న తర్వాత ఏం చేస్తారు అంటే, సూట్ ఎయిర్ కండిషన్ కాబట్టి ఎయిర్ కండిషన్ కనెక్షన్ తీసుకోవాలి ఏది క్రూ మాడ్యూల్లో. ఆ తర్వాత వీళ్ళ ఆరోగ్యాన్ని పరిశీలించడానికి ఉంబ్లికల్ ఉంటుంది, ఆ ఉంబ్లికల్ కనెక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత సూట్లో ఉన్నటువంటి మిగతా పరికరాల యొక్క డేటా సేకరించడానికి ఒక ఉంబ్లికల్ ఉంటుంది, అది కనెక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత సీట్ బెల్ట్స్ ఉంటాయి, ఆ బెల్ట్స్ అరేంజ్మెంట్ తీసుకోవాలి. తర్వాత సీటు అటు ఇటు కదలటానికి వీలుగా ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత వాళ్ళు ఏదైనా మరి నీరు కానీ చిన్న ఏదన్నా తేలికపాటి ఆహారం కానీ తీసుకోవటానికి అందుబాటులో ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇది ఒక సిమ్యులేషన్లో ప్రాక్టీస్ చేయాలి బయలుదేరి అన్డాకింగ్ అయ్యాం. సో ఇట్లా నలుగురు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత అంతా సిద్ధంగా ఉంది అని ఒక ఓకే కమాండ్ వస్తుంది, గ్రౌండ్కి వస్తుంది. ఆ తర్వాత అక్కడ కూర్చున్నటువంటి వ్యోమగాములకి వస్తుంది. అంటే ఏంటి, ప్రస్తుతానికి ఈ సూట్లు ధరించిన తర్వాత కనెక్షన్లన్నీ సరిగ్గా ఉన్నాయి, వ్యవస్థలన్నీ బాగా పనిచేస్తున్నాయని సంకేతం వస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న హ్యాచ్ క్లోజ్ అవుతుంది. అంటే హ్యాచ్ అంటే ఒక డోర్ లాంటిది. ఒక డోరు క్రూ మాడ్యూల్కు ముందు ఉంటుంది, ఇంకొక డోరు ఐఎస్ఎస్ మాడ్యూల్కు ముందు ఉంటుంది. ఈ రెండింటి మధ్య కొంచెం వాక్యూమ్ సీల్డ్ గొట్టం లాగా ఉంటుంది అనమాట మనుషులు వెళ్ళే దారి. సో కాబట్టి ఈ రెండు హ్యాచ్లు క్లోజ్ అయిన తర్వాత అక్కడ కూడా వాక్యూమ్ సీల్డ్ అని అనిపించుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే అన్డాకింగ్ కమాండ్ ఇస్తారు. అన్డాకింగ్ కమాండ్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, అన్డాకింగ్ లో కమాండ్ ఇచ్చినప్పుడు ఏ వ్యవస్థలు పనిచేయాలి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు కమాండ్ వెళ్ళటానికి రెడీగా ఉన్నాయా, అందుకున్న తర్వాత ఎగ్జిక్యూట్ చేయడానికి కమాండ్ గా ఉన్నాయా అనేది ఒక సిమ్యులేటెడ్ కమాండ్ ఇస్తారు. ఆ సిమ్యులేటెడ్ కమాండ్ అందుకున్న తర్వాత ఓకే అయిన తర్వాత అన్డాకింగ్ కమాండ్ ఇస్తారు. ఈ అన్డాకింగ్ అయిన తర్వాత కొన్ని మీటర్ల వరకు క్షణం పరిశీలిస్తారు. ఎందుకంటే ఈ అన్డాకింగ్ లో కొంచెం వెలాసిటీ వ్యత్యాసం ఉంటుంది. ఈ రెండింటి మీద దాదాపు 7.6 కిలోమీటర్లు పర్ సెకండ్, అంటే 28,000 కిలోమీటర్లతోనే ప్రయాణం చేస్తుంటాయి. కానీ కొన్ని కిలోమీటర్లు పర్ సెకండ్ తేడా ఉంటుంది. అన్డాకింగ్ లో మనం అక్కడ కొంచెం థ్రస్టర్స్ అన్డాక్ అయ్యే విధంగా ప్రేరేపిస్తాం కాబట్టి అన్డాక్ అవుతుంది. అక్కడ అన్డాక్ అయిన తర్వాత విడివడినాక దాదాపు ఒక 100 మీటర్లు వచ్చే వరకు ఎలా జరుగుతోంది ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది చూస్తూ ఉంటారు. అలా జరిగిన తర్వాత ఈ క్రూ మాడ్యూల్ యొక్క ఎత్తును తగ్గించాలి. దాన్ని ఏంటంటే రీఆర్బిటింగ్ అంటారు. అంటే రీఆర్బిటింగ్ లో మనం ఎత్తును తగ్గించాలి. ఆ ఎత్తును తగ్గించడానికి దాదాపు 7 నిమిషాల పాటు అక్కడున్న థ్రస్టర్స్ ఉపయోగిస్తారనమాట. అప్పుడు ఈ ఎత్తు 419 కిలోమీటర్ల నుంచి దాదాపు 400 కిలోమీటర్లు అలా తగ్గుతుందనమాట. ఆ తరువాత కొన్ని ప్రదక్షిణాలు చేస్తారు, 10 ప్రదక్షిణాలు దాదాపు. అంటే ఒక ప్రదక్షిణానికి 1.5 గంటన్నర, అంటే 10 ప్రదక్షిణాలకి దాదాపు 14-15 గంటలు పడుతుంది. 10 కాకపోయినా 9 అయినా చేస్తారు. మనకు తెలుసు ఒక ప్రదక్షిణం అంటే భూమి చుట్టూత 40,000 కిలోమీటర్లు. 10 ప్రదక్షిణాలు అంటే ఆలోచించండి, 4 లక్షల కిలోమీటర్లు. అంటే మనం భూమి వాతావరణంలోకి ప్రవేశించక ముందు దాదాపు ఈ క్రూ మాడ్యూల్ 4 లక్షల కిలోమీటర్లు పయనిస్తుంది అనమాట. అంటే దూరం దాదాపుగా భూమికి చంద్రుడికి మధ్య ఉన్నంత దూరం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే అన్ని వ్యవస్థలు సరిచూసుకోవాలి. తర్వాత ఈ డిసెంట్ ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ చేయాలని నిర్ణయింపబడుతుంది. ఆ తర్వాత కొద్దిగా ఆల్టిట్యూడ్, ఆ ఉన్నటువంటి డ్రాగ్. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక వస్తువు పైనుంచి కిందకి జార విడిచినప్పుడు ఎక్కువ డ్రాగ్, అంటే ఎక్కువ సర్ఫేస్ ఏరియా వాతావరణానికి అనువుగా, వాతావరణానికి తగిలేట్టుగా ఉంటే డ్రాగ్ ఎక్కువ అవుతుంది అనమాట. అదే సూది మొన లాంటివి తగులుతూ ఉంటే మీకు డ్రాగ్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ డ్రాగ్ ఎక్కువ ఉండేట్టుగా దాని యొక్క వాతావరణాన్ని, దాని యొక్క ఓరియంటేషన్ మారుస్తారనమాట. అలా ఉండటం వల్ల క్రమేణా ఆల్టిట్యూడ్ తగ్గుకుంటూ వస్తుంది. ఆ తరువాత దాదాపు 350 కిలోమీటర్లు అక్కడ ఉన్నప్పుడు ఈ భూ వాతావరణానికి ప్రవేశపెట్టే ముందు ఏం చేస్తారంటే దీనికి ఒక ట్రంక్ అని ఉంటుందన్నమాట. ముందు మాడ్యూల్లో
వ్యోమగాములు కూర్చుని ఉంటారు. దాని కింద ట్రంక్ అని ఉంటుంది. అంటే ట్రంక్ అంటే ఏమి లేదు, దాంట్లో సోలార్ ప్యానల్స్ ఉంటాయి. సోలార్ ప్యానల్స్ కి రిలేటెడ్ పవర్ బ్యాటరీస్ ఉంటాయి. వాటితో పని లేదనమాట. ఎందుకంటే దాని యొక్క ప్రాముఖ్యత అప్పటికి తీరిపోయిందనమాట. దాని ముఖ్య ఉద్దేశం వాటిని అది డెడ్ వెయిట్ కింద వస్తుంది. అందువలన దాదాపు దాన్ని 2000 కేజీలు ఉంటుంది. అది వదిలేస్తారు. అది భూమిలో భూమి వాతావరణంలోకి వచ్చి మండిపోతుంది అనమాట. అట్లా మండిపోయిన తర్వాత మనమే చూడడం, అది మండిపోతుంది క్రమేణా. ఆ తర్వాత దీనికి వ్యోమగాములు కూర్చున్న దాంట్లో ఒక 15 నిమిషాల పాటు ముందు రీఎంట్రీ యాంగిల్ ఎంత ఉందో చూస్తారు. ఆ యాంగిల్ కనుక తేడా ఉంటే మనం ఈ 15 నిమిషాల పాటు డిఆర్బిట్ బర్న్ చేసేప్పుడు ఆ యాంగిల్ సరిగ్గా లేకపోతే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ యాంగిల్ కనుక బాగా తక్కువైతే అనుకున్న చోట పడకుండా త్వరగా భూమి వాతావరణంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందువలన ఇవన్నీ లేకుండా కరెక్ట్ యాంగిల్లో ప్రవేశపెట్టి అది దాదాపు 26,000 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 20 వేగం గంటకి. అక్కడి నుంచి ఒక 5.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ 15 నిమిషాల్లో ఈ డీసెలరేషన్ అంటే డిఆర్బిట్ బర్న్ చేస్తుంటారు. ఆ యొక్క వేగము 550 కిలోమీటర్లు తగ్గిపోతుంది అనమాట. అక్కడ 2 డ్రోగ్ పారాచూట్లు ఇచ్చుకుంటాయి. ఆ డ్రోగ్ ఈ లోపల ఏమవుతుందంటే 115 కిలోమీటర్ల నుంచి ఈ 5.5 కిలోమీటర్లు వచ్చే వరకు అత్యంత రాపిడి వలన, వాతావరణ రాపిడి వలన ఉష్ణం ఏర్పడుతుంది అనమాట. ఆ ఉష్ణోగ్రత ఎంత అవుతుందంటే 1600 డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది. దానివల్ల దాని చుట్టూత ప్లాస్మా మ్యాటర్, ఆ వాతావరణంలో ఉన్న అణువులు ప్లాస్మా మ్యాటర్ గా తయారవుతుంది. ఈ ప్లాస్మా మ్యాటర్ లో మీకు ఆర్ఎఫ్ వేవ్ పయనించదు. ఆర్ఎఫ్ వేవ్ అంటే కమ్యూనికేషన్స్. ఈ 7 నిమిషాలు కొంచెం ఉత్కంఠత ఉంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రత ఉంది, ఈ 7 నిమిషాలు దాటాలి. దానికి తగ్గట్టుగా మనం 5.5 కిలోమీటర్ల ఎత్తు చేరుకోవాలి. ఆ తర్వాత వెంటనే మన కమ్యూనికేషన్ అందాలి. అందిన తర్వాత డ్రోగ్ పారాచూట్లు విడువడాలి. ఆ డ్రోగ్ పారాచూట్లు ఈ మాడ్యూల్ ని స్టెబిలైజ్ చేయాలి. ఈ మాడ్యూల్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఆ డ్రోగ్ పారాచూట్లు 1.8 కిలోమీటర్స్ వరకు తీసుకొస్తాయి. అక్కడ వేగము 190 కిలోమీటర్లు ఉంటుంది గంటకి. అక్కడ డ్రోగ్ పారాచూట్లు వదిలేసి మెయిన్ పారాచూట్లు తెరుచుకోవాలి. ఈ మెయిన్ పారాచూట్లు తెరుచుకున్న తర్వాత క్రమేణా దింపబడుతుంది. ఆ దింపేటప్పుడు కమ్యూనికేషన్స్ అన్ని సవ్యంగానే ఉంటాయి. అది దాదాపు 190 కిలోమీటర్ల గంట దగ్గర నుంచి 25 కిలోమీటర్లు గంటకి ఉండే వేగానికి పట్టుకొస్తారు స్ప్లాష్ అయ్యే ముందు. ఆ స్ప్లాష్ అయిన వెంటనే ఏమవుతుంది అంటే ఈ మెయిన్ పారాచూట్లు విడిపోతాయి. విడిపోయిన తర్వాత ఆ పారాచూట్లు విడిపోయిన తర్వాత ఆ మాడ్యూల్ సముద్రం మీద తేలి ఆడుతూ ఉంటుంది. అంటే ఆ దాదాపు 25 కిలోమీటర్ల గంటకి ఉన్న వేగంతో అక్కడ పడింది కాబట్టి కొంచెం మునుగుతూ తేలుతూ, మొత్తం మునగదు, కొంచెం ఒక మీటర్ లోపలికి వెళ్తే మిగతా అంత పైన కనపడుతూ ఉంటుంది. అటు ఆసిలేట్ అవుతూ ఉంటుంది. వెంటనే స్పీడ్ బోట్లు దగ్గరకు వెళ్తాయి. స్పీడ్ బోట్లు దగ్గరకు వెళ్ళంగానే కంటామినేషన్, అంతకుముందు ప్రొపలెంట్ ఫైర్ అయింది కాబట్టి ఏమన్నా కంటామినేషన్ ఉందేమని చూసి కంటామినేషన్ లేకుండా ఎగ్జామిన్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఈడ్చుకుంటా రావాలి. నీళ్ల మీద తేలి ఆడుతూ ఈడ్చుకుంటా మెయిన్ బార్జ్ దగ్గర తీసుకురావాలి. అంటే మెయిన్ షిప్ దగ్గర తీసుకురావాలి. ఆ తీసుకురావటానికి మీరు మోకులు కట్టి లాగినట్టయితే ఏమవుతుందంటే అది టిల్ట్ అయిపోతుంది. అట్లా టిల్ట్ అవ్వకుండా ఉండటం కోసం దాని చుట్టూత ఫ్లోటింగ్ ప్యాడ్స్ అమర్స్తారు. ఫ్లోటింగ్ ప్యాడ్స్ అమర్చిన తర్వాత మీరు మోకులు పెట్టి లాగుతున్నప్పుడు ఏమవుతుందంటే టిల్ట్ అవ్వకుండా వర్టికల్ గా అలాగే ఉంటుంది. సో ఆ విధంగా ఆ స్పీడ్ బోటు దీని దగ్గరకు తీసుకొస్తుంది, మెయిన్ బార్జ్ దగ్గరికి తీసుకొస్తుంది. మెయిన్ బార్జ్ దగ్గరికి తీసుకున్న తర్వాత క్రేన్స్ తో దానికంటూ ఒక ప్రత్యేకమైన కుషన్ సీట్ ఉంటుంది. కుషన్ సీట్ మీద ఉంచుతారు. ఆ ఉంచిన తర్వాత అక్కడున్న మెయిన్ డోర్ తెరవటానికి అంతా సవ్యంగా ఉందన్నప్పుడు ఆ మెయిన్ డోర్ తెరుస్తారు. ఆ మెయిన్ డోర్ తెరిచిన తర్వాత ఒక స్ట్రెచర్ లోపలికి వెళ్తుంది. ఆ ఒక్కొక్కళ్ళని బంధనాలు చేరుకు పెట్టినటువంటి బెల్ట్లు తీసి ఆ స్ట్రెచర్ మీద పడుకోబెట్టి బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి వీల్ చైర్ ఉంటుంది. ఆ వీల్ చైర్ మీద కూర్చోబెట్టి అక్కడి నుంచి ఆ ఐసోలేషన్ రూమ్ కి తీసుకెళ్తారనమాట. ఈ ప్రక్రియ 4గురికి చేయాలి. ఇంత జరుగుతుందనమాట. ఇంత జరుగుతోంది అంటే నేను చెప్పిన ప్రకారం ఎన్ని వ్యవస్థలు సైమల్టేనియస్ గా పనిచేయాలి, ఎన్ని వ్యవస్థలు ఫాల్ట్ ఫ్రీగా పనిచేయాలి, ఎన్ని వ్యవస్థలు
ఆ యాక్యురసీని చూడాలి. ఆ తర్వాత మనం అనుకున్నట్టుగా జరగాలి. దీనితో పాటు దిగేప్పుడు వాతావరణాన్ని, ఆ తర్వాత గాలి వీస్తుంటే ఎటువైపు నుంచి ఎటువైపు వీస్తుంది, మరి సముద్రం యొక్క ఆటుపోట్లు ఎలా ఉన్నాయి, ఎక్కువ కెరటాలు ఉండకూడదు, ఇంత చూడాలన్నమాట. సో మరి మనం బయలుదేరిన దగ్గర నుంచి అండాకం దగ్గర నుంచి ఇంత పెద్ద కథ ఉన్నట్టయితే, ఇన్ని సబ్ సిస్టమ్స్ పనిచేస్తున్నట్టయితే మనం దానిలో ఉన్న కృషిని చూడాలి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. ఇది సాధించిన వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు చెప్పాలి. దాంతో పాటు ఇలాంటి వ్యవస్థలు ఎందుకు అవసరము అంటే, స్పేస్ స్టేషన్లో అనేకమైన శాస్త్ర పరిశోధనలు చేయొచ్చు. శాస్త్ర పరిశోధనలు చేయటానికి అక్కడ మనుషులను పంపించాలి, తీసుకురావాలి. ఈ ప్రక్రియ ఎప్పుడూ జరుగుతూ ఉండాలన్నమాట. దానివల్ల మనకి ఏమవుతుందంటే, ఒకవేళ గ్రహాంతరవాసం చేయాలి అంటే మన మానవులకి కుదురుతుందా, కుదిరితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆ సమస్యల్ని అధిగమించవచ్చా, అధిగమించిన తర్వాత ఇలాంటి ఛాంబర్స్ లో మరి చంద్రుడి మీద దగ్గరకు కానీ మార్స్ మీద దగ్గరకు కానీ మనం తీసుకువెళ్ళడానికి వీలవుతుందా, వీలైతే ఎన్ని గంటల ప్రయాణం, లేకపోతే ఎన్ని రోజుల ప్రయాణం, ఎన్ని నెలల ప్రయాణం ఒక అంచనా వేసుకోవటానికి వీలవుతుంది. ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవటానికి వీలవుతుంది. ఈ ముందు మానవాళికి ఎన్నో రకమైనటువంటి అభివృద్ధి కాముకంగా పనిచేయటానికి వీలవుతుంది. కాబట్టి ఇది ఈ శాస్త్రజ్ఞులకి, ఆ తర్వాత సునీత విల్మోరు మిగతా ఇద్దరితో పాటు వచ్చినందుకు వాళ్ళకి మనం ఆహ్వానించాలి. వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. సార్, ఇప్పుడు సునీత చాలా సేఫ్గా భూమి మీదకి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా సందడి వాతావరణం నెలకొంది. సో ఇది పక్కన పెడితే ఇది సంతోషకరమైన విషయమే. కానీ సునీత విలియమ్స్ అన్ని రోజులు అక్కడ ఎలా గడిపించారు? ఫుడ్, ఆహారం కావచ్చు, నిద్ర, ఇవన్నీ ఎలా జరిగాయి సార్? దీనికి ప్రప్రథమంగా ఏమవుతుంది అంటే, ఇది ఒకేసారి ఎవరికైనా కూడా, క్రొత్తగా వ్యోమగాములుగా వెళ్ళదలుచుకున్న వాళ్ళకైనా కూడా అనుభవపూర్వకంగా క్రమేణా తీసుకురావాలి తప్ప ఒకసారి జరిగేది కాదు. ముందు మనం ఎప్పుడైనా ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణించేప్పుడు కానీ, రాకెట్లో వెళ్ళేప్పుడు కానీ, ఆ తర్వాత ఫైటర్ ప్లేన్ లో వెళ్ళేప్పుడు కానీ భూమి ఆకర్షణ శక్తి 1G అంటారు. 1G అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీరు రాకెట్లో తీసుకెళ్లేప్పుడు కానీ మిగతా అప్పుడు కానీ ఈ కుదుపులు ఉంటాయి చూసారా, అవి 5G వరకు ఉంటాయి. 5G అంటే భూమి ఆకర్షణ శక్తి కన్నా 5 రెట్లు ఎక్కువ. ఒక్కోసారి తక్కువ ఉంటే 3G ఉంటుంది. ముందు మనిషికి భూమి మీద ఈ 5G తట్టుకుంటాడా లేకపోతే 3G తట్టుకుంటారా లేదా అనేది టెస్ట్ చేస్తారనమాట. ఎన్ని రోజులు టెస్ట్ చేస్తారనేది ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆరోగ్యం కాపాడుకోవటానికి ఏం చేస్తారు అంటే, ఆరోగ్యం అలవాటు అవ్వటానికి, మనిషికి అలవాటు అవ్వటానికి డ్రై టెస్ట్ అని చేస్తారు. అంటే ఏంటంటే, ఇదే ఛాంబర్ని, క్రూ డ్రాగన్ అటువంటి ఛాంబర్ని ఒక లోన్లీ ప్రదేశం, మీకు తెలుసు అంతకుముందు మన ఇస్రో వాళ్ళు కూడా లడఖ్లో ఇలాంటి ఛాంబర్ని పెట్టి, గగనయాన్ ఛాంబర్ని పెట్టి అక్కడున్న మనుషులైతే తీసుకెళ్లేదు కానీ అక్కడున్న పరికరాలన్నింటినీ రిమోట్ గా పనిచేయించడానికి వీలవుతుందా లేదా అని చూశారు. అలా రిమోట్ ప్లేసుల్లో పెట్టి ఆ తర్వాత దాంట్లో మనుషులను ప్రవేశపెట్టి ఈ లోన్లీనెస్ ని కానీ, ఆ తర్వాత ఈ పరికరాలను పనిచేయటంలో కానీ తర్ఫీదిస్తారు. దీంతో పాటు ఆ డ్రై ఫుడ్స్ ఏదైతే తీసుకెళ్తారో పైకి, అటువంటి ఆహారాన్ని కూడా తీసుకుని ఇక్కడ మరి ఆ ఆహారంతో సర్దుబాటు కాగలిగారా లేదా అని కూడా చూస్తారు. అంటే ఇప్పుడు వరకు మనం ఏం చూసాము, గ్రావిటేషన్ అధిగమించగలరా, ఫుడ్కి అలవాటు అవుతుందా, లోన్లీనెస్ అలవాటు అవుతుందా అనేది భూమి మీదే చూసాం. దానితో పాటు ఏం చేస్తారు అంటే, కొన్ని మైక్రో గ్రావిటీ జనరేట్ చేసే ల్యాబొరేటరీస్ ఉంటాయి, అక్కడ కొన్నాళ్ళు తర్ఫీదిస్తారు. ఇలా ఇచ్చిన తర్వాత అప్పుడు వ్యోమగామిని మరి ఈ ISS లాంటి ప్రదేశాలకు తీసుకెళ్లి ఈ శాస్త్ర పరిశోధన చేయటానికి పనికి వస్తారు. కాబట్టి ఇన్ని రకాలుగా తర్ఫీదు అయింది. కాబట్టి ఈమె యొక్క గొప్పతనం ఏంటంటే, వెళ్ళక ముందే ఆవిడికి 300 రోజుల అనుభవం ఉంది ఇలాంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ప్రయాణం చేయటం. అనేక మార్లు ఇటువంటి ఆహారం తీసుకుంది, అనేక మార్లు ఇటువంటి దినచర్యలు ఉంది. ఈ దినచర్యను ఏం చేస్తారంటే, 24 గంటలు మనం అనుకున్నట్టయితే ఈ 24 గంటల్లో
15 సూర్యోదయాలు 15 సూర్యాస్తమయాలు వస్తాయి కాబట్టి ఈ నిద్రకి 8 గంటలు కేటాయిస్తారు. అలా నిద్రపోవటానికి వీరుగా కృత్రిమంగా ఒక చీకటి గదిని ఏర్పాటు చేసుకునేట్టుగా చూస్తారు. స్లీపింగ్ ఛాంబర్ అంటారు దాన్ని. ఆ స్లీపింగ్ ఛాంబర్ లో 8 గంటలు కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి చీకటి ఉంటుంది, అక్కడ పడుకోవాలి. ఆ తర్వాత ఈ ఈ డ్రై ఫ్రూట్స్, రైస్ కూడా తీసుకెళ్తారు. మైక్రోవేవ్ ఉంటుంది, ఫ్రూట్ జ్యూస్ ఉంటాయి, వాటర్ ఉంటుంది. ఇవన్నీ తీసుకోవటానికి దానికి సంబంధించిన కొన్ని వేడి చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవటానికి దాదాపు 4 గంటల నుంచి 5 గంటల వరకు ఒక ప్రణాళిక ఉంటుంది. శాస్త్ర పరిశోధనలకు ఒక 4 గంటలు ఉంటుంది. ఎంటర్టైన్మెంట్కి ఒక 2 గంటలు ఉంటుంది. గ్రౌండ్ కంట్రోల్తో మాట్లాడటానికి 1 గంట ఉంటుంది. ఈ విధంగా ఈ దినచర్య అనేది మీరు చాలాసార్లు చూసుంటారు. కొంతమంది ఈ ఆయిల్ రిగ్స్ లో పనిచేయటానికి ఆన్ షోర్ ఆఫ్ షోర్ అంటారు. ఈ ఆఫ్ షోర్కి వెళ్ళినప్పుడు ఆ రిగ్ మీదే ఉంటారు ఉద్యోగస్తులు అందరూ. గ్రౌండ్ లో ఏం జరుగుతుందో తెలియదు. ఇది కూడా వాళ్ళ యొక్క శరీరం యొక్క పనితనం భూమి మీదే ఇటువంటి ఆటుపోట్లకి అలవాటు చేసి ఉన్నారు కాబట్టి పైకి వెళ్ళినా కూడా ఒక ఉద్యోగం చేసినట్టుగా, ఒక రకమైన ఆహారానికి అలవాటు పడినట్టుగా, ఒక రకమైన శాస్త్ర పరిశోధనలకు అలవాటు చేసినట్టుగా చేసి వాళ్ళని నెల కాదు కదా 8 నెలలైనా 7 నెలలైనా చేయటానికి వీలుగా మెంటల్ గాను ఫిజికల్ గాను ప్రిపేర్ చేస్తారనమాట. దానికి తగ్గట్టు మైక్రోగ్రావిటీతో ఫ్లోట్ అవుతూ ఉంటారు. సూర్యుడికి సంబంధించిన కిరణాలు కూడా అల్ట్రావైలెట్ గాని కొద్దిగా తగులుతూ ఉంటాయి, గామా రేస్ గాని. వీటి మధ్య వీళ్ళు పనిచేయాలన్నమాట. ఇది అక్కడ జరిగే ప్రక్రియ. ఓకే సార్, అయితే ఇప్పుడు 9 నెలల ముందు ఐఎస్ఎస్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారో వ్యోమగాములు అలాగే తిరిగి వస్తారా యాజ్టీజ్గా, లేకుంటే ఏమైనా చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది సార్? కొన్ని మార్పులు ఉంటాయి శరీర ఆకృతిలో, ఎవరికైనా వస్తాయి మార్పు. ఏంటంటే మీరు ఇక్కడి నుంచి ఎవరినైనా ఏదో తపస్సు చేసుకోవటానికి హిమాలయాల్లో ఒక 7-8 నెలలు ఉండండి అని చెప్తే మీరు వచ్చిన తర్వాత ఏంటి మీరు మంచి కలర్ వచ్చారు అంటే అక్కడ అతి శీతలంగా ఉంటుంది. లేదా ఎవరైనా బయటకు వెళ్ళి ఇల్లు కట్టుకోవటానికి ఇంటి చుట్టూతా రోజువారి పని చేసి వస్తుంటే కొన్నాళ్ళ తర్వాత చూస్తే ఏంటి నల్లబడిపోయారంటారు. కాబట్టి శరీర ఆకృతిలో కానివ్వండి కొంచెం బాగా మార్పు వస్తుందని కాదు, శరీరం ఫిజికల్గా కోఆర్డినేషన్లో మార్పు వస్తుంది. ఎందుకంటే కోఆర్డినేషన్లో ఎందుకు మార్పు వస్తుందంటే అక్కడ మైక్రోగ్రావిటీ కాబట్టి ఏ వస్తువుని మనం ఉదాహరణకి ఒక పెన్సిల్ పైకెత్తాలి అంటే మన భూమి మీద పెన్సిల్ పైకెత్తడానికి టేబుల్ మీద నుంచి తీసుకుని బుక్ మీద పెట్టడానికి ఎంత టైం పడుతుందో తెలుసు. దాదాపు 2 సెకండ్లలో తీసుకుంటాం. ఆ 2 సెకండ్లు కొంత గ్రావిటీ అధిగమించడానికే వాడతాం. పైకి వెళ్ళిన తర్వాత పెన్సిల్ తీసుకోగానే కొంచెం మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్న లోపే ఒక పెద్ద జర్కులాగా వస్తుంది అనమాట. దానికి అలవాటు పడాలి. ఈ అలవాట్లు అలా పడిన తర్వాత ఆహారం తీసుకునేది కూడా వేరే రకంగా ఉంటుంది. అది ఏ ఆహారం తీసుకున్నా వాటర్ తాగేప్పుడు కూడా బబుల్స్ లాగా ఫ్లోట్ అవుతూ ఉంటే అవన్నీ మింగాలి, అంతే తప్ప గ్లాస్తో తాగే అవకాశం లేదు. ఇలా అలవాటు పడినాక భూమి మీదకి వచ్చిన తర్వాత బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ కోఆర్డినేషన్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత హావభావాలు, అదే కాకుండా బోన్ మినరల్ డెన్సిటీ తగ్గుతుంది. దాంతోపాటు ఈ బాడీ ఫ్లూయిడ్స్ భూమి మీద ఉన్నట్టుగా ఉండకుండా ఈ బ్రెయిన్లో ఉన్న ఫ్లూయిడ్స్ కానీ లంగ్ చుట్టూతో ఉన్న ఫ్లూయిడ్స్ కానివ్వండి, ఇంకా ఇతర చోట్ల ఉన్న ఫ్లూయిడ్స్ కానివ్వండి మైక్రోగ్రావిటీకి అనుగుణంగా మారిపోతాయి. మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత యథాస్థితికి రావాలి. అది ముఖ్యంగా చెవిలో గనక ద్రవం ఉంటుంది, మనం నడిచేప్పుడు బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి ఒక ద్రవం అంటూ ఉంటుంది, రెస్టిబులర్ ఫ్లూయిడ్ అంటాం. ఆ రెస్టిబులర్ ఫ్లూయిడ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కిందకి రాగానే మీకు స్టెబిలిటీ ఉండదు, తప్పుటడుగులు వేసినట్టుగా ఉంటుంది. ఆ రెస్టిబులర్ ఫ్లూయిడ్ మనకి రిస్టోర్ అవ్వాలన్నమాట బ్యాలెన్స్ కోసం. ఇలా అనేక రకాలు ఇలా చెప్పుకుంటూ పోతే కార్డియోవాస్కులర్ కానివ్వండి, మస్కులర్ వీక్నెస్ ఉంటుంది, ఇవి చాలా ఉంటాయి. కానీ అంతకుముందు దాదాపు 682 మంది ఈ ఐఎస్ఎస్లో కానివ్వండి ఇతరత్రా కానివ్వండి 682 మంది వ్యోమగాముల పైకి వెళ్ళి కిందకు వచ్చుంటారు. వీళ్ళ యొక్క డేటాని క్రోడీకరించి ఏ అవస్థకి అంటే నడకలో తేడా వస్తుంది అనుకోండి, భూమి మీదకి వచ్చినాక దాన్ని సరి చేయటానికి ఒక మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్ ప్రకారం క్రమేణా సరి చేసుకుంటూ వస్తారు. ఇబ్బంది అంటూ ఉండదు. ఎందుకంటే వీళ్ళంతా విల్మోర్ కానీ సునీత విలియమ్స్ కానీ అనుభవజ్ఞులు. ఓకే సార్, అయితే ఇప్పుడు ఫైనల్గా ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉండాలంటే
ఐఎస్ఎస్ యాత్రలు చేపట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? మొట్టమొదటి జాగ్రత్త స్టార్ లైనర్ మనకు నేర్పిన గుణపాఠం ఏంటంటే, స్టార్ లైనర్ వాళ్ళు 3 ఫ్లైట్సే చేశారు. ఒక ఫ్లైటు అనుసంధానం దాకా తీసుకువెళ్ళలేదు, 2వ ఫ్లైట్ అనుసంధానం చేసి తీసుకొచ్చారు, 3వ ఫ్లైట్ వ్యోమగాములు విల్మోర్ సునీతని తీసుకెళ్లారు. నా ఉద్దేశంలో ఒక ఫ్లైట్ చాలదు అని అనుకుంటున్నా. ఏది మానవరహితంగా ఒకటే చేశారు. కనీసం 4 చేసినట్టుంటే ఒక స్టార్ లైనర్ లాంటివి 4 గనక మానవరహితంగా ప్రయోగించి అనుసంధానం చేసి తీసుకొచ్చుంటే ఇటువంటి సమస్యలు వచ్చుండేవి కావు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఈ సునీత విలియమ్స్కి ఏర్పడిన సమస్యలు అధిగమించి ఇంకొక 2-3 స్టార్ లైనర్ ఫ్లైట్స్ ఈ మానవరహితంగా చేసి తర్వాత మానవులు తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అది ముందే అనుకుని ఉండొచ్చు కదా. ఇలా గుణపాఠాలు నేర్చుకోవాలన్నమాట, అది విషయం. ఓకే సార్, ఈ చర్చలో పాల్గొని అంతరిక్షంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, అన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్. చూస్తూనే ఉండండి HM TV.